ఎందుకంటే అందరు బ్రదర్స్ అందరూ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకోవడంలో చాలా బిజీగా ఉంటారు. మా చెల్లి దగ్గరికి అయితే వెళ్తున్నా. బాక్స్ లో ఉన్నవన్నీ మా చిన్నప్పటి నుంచి మాకు కట్టిన రాఖీలు. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. మొత్తం లైటింగ్ భలే పెట్టారు కదా నైట్ టైమ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. అందరికి హ్యాపీ రక్షాబంధన్. అసలు ఫుల్ ట్రాఫిక్. ఎందుకంటే అందరు బ్రదర్స్ అందరూ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకోవడంలో చాలా బిజీగా ఉంటారు. అండ్ ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ నుంచి రాఖీ కట్టించుకోవచ్చు అంట. సో మోస్ట్లీ నాకు తెలుసు అందరూ ఈవినింగ్ వెళ్తారు కదా, సో అందుకే ఇంత ట్రాఫిక్ ఉంది. నేనైతే ఆల్రెడీ మా అక్క దగ్గరికి అయితే వెళ్ళి రాఖీ అయితే కట్టించుకున్నా. చూడండి, అండ్ ఇప్పుడు మనం అయితే మా చెల్లి దగ్గరికి అయితే వెళ్తున్నా. నాకు యాక్చువల్గా 4 సిస్టర్స్ ఉన్నారు. 4 సిస్టర్స్ లో ఒక సిస్టర్ ఏమో జడ్జి విజయవాడలో ఉండిద్ది. సో అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ అక్క దగ్గర కట్టించుకోవడానికి అవ్వదు కదా. ఇంకో చెల్లేమో తను నావీలో చేస్తుంది, ఎక్కడ కేరళలో ఉంది. సో వీళ్ళిద్దరిని బాగా మిస్ అవుతున్నాం. అండ్ ఈ బాక్స్ లో ఉన్నవన్నీ మా చిన్నప్పటి నుంచి మాకు కట్టిన రాఖీలు. ఈ బాక్స్ లో మా తమ్ముడివి అండ్ నావి కూడా ఉన్నాయి. ఇవి చేతికి కట్టుకున్న తర్వాత మళ్ళీ వాటంతా అవి ఊడిపోయిన దాకా అలా ఉంచేసాం, అందుకే ఇలా అయిపోయాయి రాఖీలు. అండ్ ఈ రాఖీ చూడండి భలే ఉండిద్ది. ఇందులో మా బ్రదర్ అండ్ మా మేనకోడలు. అండ్ ఇవి సిల్వర్ రాఖీస్. సిల్వర్ రాఖీ ఉన్నాయి, ఇంకా వేరే బాక్స్లో ఉన్నట్టుంది. ఇంకో బాక్స్ ఉంది కనబడలా, మీకు చూపిద్దామని వీటి వరకే తీసా. ఇందులో కూడా ఫోటో ఉండిద్ది కానీ బట్ మిస్ అయిపోయింది. నా రాఖీ కలెక్షన్స్ చూసారు కదా, అవి చిన్నప్పటి నుంచి మా తమ్ముడు నాకు కట్టిన రాఖీస్ అన్ని అలా దాసేవాళ్ళం. అవి ఏంటంటే మేము రాఖీ కట్టుకున్న తర్వాత మళ్ళీ మేము తీసేవాళ్ళం కదా అవి అలాగా ఊడిపోయేంత దాకా. సో ఆ రాఖీస్ అన్ని అలా ఉంచి గుర్తుగా దాచుకున్నాం చిన్నప్పటి నుంచి. చూసారు ట్రాఫిక్ ఎంత ఉందో, మొత్తం వెహికల్స్ ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేయాలంటే చాలా ఇరిటేటింగ్ గా ఉండేది. మళ్ళీ సిగ్నల్ ఏంది ఇది, ప్రతి సిగ్నల్ దగ్గర ఆగుతానే ఉన్నాం మనం. ఏంటి ఇలాంటి ట్విస్ట్లన్నీ నాకే జరుగుతాయా లేకపోతే అందరికీ ఇంతేనా, నాకు అర్థం కావట్లే. ఒక్క సిగ్నల్ దగ్గర ఆగితే కంటిన్యూస్ గా ఇంకా అన్ని సిగ్నల్స్ దగ్గర ఆగాల్సి వస్తుంది. కానీ క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది, చల్ల గాలేస్తుంది. వర్షం పడిద్దో ఏంటో, వర్షం పడుకుంటూ ఉంటే చాలు, లేకపోతే తడిసి ముద్ద అయిపోతాం ఇంకా మనం ఇంక వర్షంలో. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. అమ్మా, తీసుకెళ్ళిపోయినట్టున్నారు ఆల్రెడీ. మొత్తం రోడ్డు మీద అంతా బ్లడ్ ఉంది. ఈ టైంలో అసలు చూసా చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ చేసుకొని వెళ్తున్నారు. అక్కడ 2 బైక్స్ గుద్దుకున్నట్టున్నాయి నాకు తెలిసి, మేబీ సైడ్ డివైడర్ సైడ్ గుద్దుకున్నాయి. కింద రోడ్డు మీద అంతా బ్లడ్. మొత్తం లైటింగ్ భలే పెట్టారు కదా నైట్ టైమ్. లైట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ టైంలో అసలు బయటికి రాకూడదు బాబోయ్.
5 టు ఒక 5 నుంచి 7 వరకు అంటే ఇంకా రోడ్డు మీదకి రాకుండా ఉంటేనే బెటర్ ఎటైనా వెళ్ళాలంటే. ఎందుకంటే యాజ్ యూజువల్గా ఫుల్ ట్రాఫిక్ ఉండిద్ది. అండ్ ఈరోజు అకేషన్ ఇంకా ఎక్కువ ఉండిద్ది. సిగ్నల్ ఎక్కడుందో కూడా కనబడట్లే. ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఆగిపోయి ఉంది. ఆ చివరి ఎక్కడో ఉంది సిగ్నల్. మన సిగ్నల్ దగ్గరికి వచ్చే గ్యాప్ లో రెడ్ సిగ్నల్ పడిపోయింది. అంత దారుణంగా ఉంది. 3 టైమ్స్ అనుకుంటా ఆగింది సిగ్నల్ దగ్గర. ఓకే ఓకే సరే ఓకే హ్యాపీ రక్షాబంధన్.